సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో గైస్, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ సైడు బీభత్సమైన వర్షాలు. సో తుఫాన్ ఎఫెక్ట్, తోమా తుఫాన్ అనమాట. సో ఎడతెరపి లేకుండా మార్నింగ్ నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. సో సముద్రం చూడండి ఎంత కల్లోలంగా ఉందో. సో మా ఇంటి దగ్గరతో ఫుల్ మేఘాలు అనమాట. కంటిన్యూ వర్షం కుడుతుందని ఇంట్లోంచి బయటకు వెళ్ళడం కూడా లేదు. సో అయితే ఒక గల్ఫ్ దేశంలో ఉన్న వాళ్ళకి ఒక ముఖ్యమైన అప్డేట్ అండి. అదేంటంటే నైట్ టైం డ్యూటీలు చేసి ఆ రూములకు వచ్చే వాళ్ళకు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో రీసెంట్గా సౌదీలో రియాద్ ఏరియాలో చూడండి, ఒక వ్యక్తి అప్పుడే డ్యూటీ నుంచి వచ్చి కారు పార్క్ చేసుకున్న వాళ్ళని పెద్ద భయంకరమైన కత్తి చూపించి వాళ్ళ దగ్గర డబ్బులన్నీ దోచేసుకున్నాడు. ఇది సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది కాబట్టి సరిపోయింది. రికార్డ్ కానివి ఎన్నో జరుగుతుంటాయి. కొన్ని రోడ్ల మీద కెమెరాలు ఉండవు, అటువంటి చోట రికార్డ్ కానివి ఎన్నో జరుగుతుంటాయండి. అతని చేతిలో ఉన్న కత్తి ఎంత పదునుగా ఉందంటే నరికితే మెది ఎగిలిపోతే తలకాయలు వేసిపోద్దేమో. సో అలాంటి కత్తులు వాడుతున్నారు వాళ్ళు. సో దొంగతనానికి చూడండి ఆ దొంగతనం చూడండి ఏ విధంగా చేస్తాడు అతను భయపెట్టి. సో మరి కత్తులు చూసి భయపడిపోయారు. సో అయితే ఇలాంటివి చాలా చోట్ల జరుగుతాయని కొందరు పోలీసులు అని చెప్తారు. సో కొందరు అరబీ మాట్లాడి వచ్చిన వాళ్ళు అన్న సురత అని చెప్పి పర్సు అన్ని లాగేసిన సెల్ ఫోన్ లాగేసిన పారిపోతుంటారు. సో ఇలాంటి దొంగతనాలు జరుగుతుంటాయి. నైట్ టైం సింగిల్గా నడిచి వెళ్ళేవాళ్ళు కానీ, సో నైట్ టైం లేట్గా రూమ్లకు వచ్చేవాళ్ళు కానీ, షిఫ్ట్ డ్యూటీ వాళ్ళు ఉంటారు కదండి, అటువంటి వాళ్ళు కొంచెం అంటే ఒకరిద్దరు కాకుండా నలుగురు కలిసి వెళ్ళేలా ఉండండి, మీకే మంచిది. ఎందుకంటే కష్టపడి సంపాదించుకున్న డబ్బులు ఇలాంటి దొంగలు దోచుకెళ్ళిపోతుంటారు గల్ఫ్ దేశాల్లో. గల్ఫ్లో రీసెంట్గా చాలా జరిగాయి. ఎక్సెప్ట్ ఖత్తర్ తప్ప మిగిలిన చోట్ల ఇలాంటి దొంగతనాలు అడపా జరుగుతూనే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ఈ దొంగ మొత్తానికి దొరికిపోయాడండి. సో ఈ దొంగను అరెస్ట్ చేశారు. ఈ దొంగ దగ్గర చాలా ఫోన్లు, వాలెట్లు, చాలా డబ్బులు రికవర్ అయ్యిందండి. ఈ దొంగతో మొత్తానికి అరెస్ట్ చేశారు. సీసీటీవీ కెమెరా హెల్ప్తో మొత్తం అరెస్ట్ చేయగలిగారు. సో గల్ఫ్ దేశాల్లో ఉన్న మిత్రులు నైట్ టైం డ్యూటీలు చేసి నడిచి వెళ్ళే వాళ్ళు ఉంటారు సరే, మా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండి. సో ఇలాంటి పెద్ద కత్తులు చూపిస్తే భయపడిపోతారు ఎవరైనా. సో జాగ్రత్తగా ఉండండి. ఓకే, బాయ్.